మీరు ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయంలో ఈ తప్పు చేస్తే మీ బాడీ ఖచ్చితంగా షెడ్కి వెళ్తుంది. అదేంటో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతవరకు నా సెహరీ ఎలా జరిగిందో చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు సెహరీ చేయడానికి పొద్దున 3 గంటలకు లేసాను. ఇది రంజాన్ మాసంలో 4వ రోజు. ఇక ఫ్రెష్ అప్ అయి మస్జిద్ కి అయితే బయలుదేరాను సెహరీ చేయడానికి. ఇక ఈ మస్జిద్ లో సెహరీకి మటన్ బిర్యానీ దాల్చా అయితే పెట్టారు. ఇక నేను కూడా ప్లేట్ లో పెట్టించుకుని వెళ్ళి ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని మటన్ బిర్యానీ అయితే తినేసాను. ఇక పెరగన్నం అంటే పెరగన్నం కూడా పెట్టించుకుని తినేసి చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ కానొచ్చింది మాట్లాడి ఇక మా ఫ్రెండ్ గానికి ఇంటి దగ్గర దింపేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇక టైం అంటే వాటర్ తాగి సెహరీ ముగించేసి ఫజర్ నమాజ్ చదువుకొని వచ్చి పనుకున్నాను. ఇక లేచి చూస్తే తెలిసిన పిల్లడు మా ఇంటి దగ్గర వచ్చి కూర్చొని ఉన్నాడు. ఏం రా అంటే ఏం లేదన్నా కొంచెం కూర్చుందామని అని చెప్పి కిందికి పిలుచుకున్నాడు. ఇక కొంచెం కూర్చొని నాకు కొంచెం పని ఉంటే వెళ్ళిపోయాను. ఇక ఇఫ్తార్ సమయంలో మీరు చేసే తప్పేంటో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇఫ్తార్ సమయంలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఇది మీకోసమే. రంజాన్ అంటే కేవలం ఆకలిని భరించడం కాదు, క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యం కూడా. కానీ మనం ఇఫ్తార్ సమయంలో చేసే ఒక చిన్న తప్పు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రోజంతా ఖాళీగా ఉన్న కడుపులోకి ఒక్కసారిగా ఐస్ కూల్ డ్రింక్స్ పంపడం వల్ల జీర్ణ వ్యవస్థలోని రక్త కణాలు ఒక్కసారిగా కుంచుకుపోతాయి. మన బాడీ షాక్ కి గురవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ ఆగిపోవడమే కాకుండా అందులోని అధిక చక్కెర కిడ్నీలపై మరియు ఇన్సులిన్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే సుమారు 1400 ఏళ్ల క్రితమే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు. అదే ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడం. ఖర్జూరం నీరసించిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని నేటి సైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి కృత్రిమమైన రసాయనాలు ఉన్న కూల్ డ్రింక్స్ కు గుడ్ బై చెప్పి ప్రవక్త గారు చూపిన ఆరోగ్యకరమైన సున్నత్ను పాటిస్తూ మన శరీరాన్ని కాపాడుకుందాం. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం. మన ఇఫ్తార్ ఆరోగ్యకరమైన ఇఫ్తార్ కావాలని అల్లాహ్ని కోరుకుందాం. ఇక ఈ వీడియో కూల్ డ్రింక్స్ తాగి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక రేపటి వీడియోలో ఖర్జూరంతో ఉపవాసం విరమించడానికి ఇస్లామిక్ అండ్ సైంటిఫిక్ కారణం ఏంటో మాట్లాడుకుందాం. ఇక నా ఇఫ్తార్ ఎలా జరిగిందో చూడండి. ఇక అసర్ నమాజ్ చదువుకుని ఇంటికి వస్తా ఇఫ్తార్ కి సంబంధించిన ఐటమ్స్ తీసుకొని ఇక ఇఫ్తార్ ప్రిపేర్ చేసుకుని టైం అంటే దువా చేసుకుని ఖర్జూరంతో ఉపవాసం విరమించాను. ఇక చపాతీ అన్నము వడలు బొండాలు ఇవన్నీ తినేసి వాటర్ తాగేసి ఇఫ్తార్ ముగించేశాను. ఇక మగరిబ్ నమాజ్ చదువుకుని ఇంటికి వచ్చి గంట తర్వాత వెళ్లి తరావీ నమాజ్ చదువుకొని వచ్చేసాను. ఇక నా 4వ ఉపవాసం అయితే ఇలా గడిచింది. ఇక రంజాన్ గురించి మన ఛానల్ లో డైలీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తుంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.